హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ బేబీ తులసి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు చూస్తున్న టాపిక్ వచ్చేసరికి డెత్ సెంటెన్స్. డెత్ సెంటెన్స్ అంటే ఏంటి? మరణ శిక్ష వేయడం. ఒక్కొక్క కంట్రీలో ఒక్కోలాగా ఫాలో అవుతుంది అనమాట. మన కంట్రీలో వచ్చేసరికి హ్యాంగింగ్, ఉరి వేసి శిక్ష వేయడం అనమాట. ఉరి వేసి మరణ శిక్ష వేయడం, చంపేయడం జరుగుతుంది. ఇంకా అదర్ కంట్రీస్ లో వచ్చి డికాపిటేషన్, పుచ్చకాయ లేపినట్టు లేపేస్తారు. అదొకటి. ఇంకొకటి ఐవి ఇంజెక్షన్స్ ఇచ్చి చంపేస్తారు. ఇంకొకటి ఎలక్ట్రాక్యుయేషన్, కరెంట్ షాక్ ఇచ్చి చంపేస్తారనమాట. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. మన ఇండియాలో మనం ఫాలో అయ్యేది మాత్రం హ్యాంగింగ్, విచ్ ఇస్ నథింగ్ బట్ ఉరి శిక్ష. సో అది ఎలా ఫైనలైజ్ చేస్తారు ఏంటి అని ఇప్పుడు ఈ క్లాస్ లో మనం చదువుకుందాం. నేను ఓవరాల్ గా చెప్పేయచ్చు, కానీ సమ్ టైమ్స్ నా సోది వినడానికి మీరు అంత విల్లింగ్ గా ఉండరు కొన్ని సిచ్యువేషన్స్ క్లాస్ లో ఉన్నప్పుడు. చాలా మంది మెడికల్ స్టూడెంట్స్, నాది యూజ్ అయ్యేది మెడికల్ స్టూడెంట్స్ అంటే నాది వినాలని కూడా నేనేం ఆశించలేదు. ఎందుకంటే దెర్ ఆర్ మెనీ అదర్ బెటర్ వాళ్ళు ఉన్నారు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. నేను ఏదో నాకు సెల్ఫ్ మోటివేషన్ కోసం ఏదో షో మెయింటెనెన్స్ చేస్తున్నాను, అదే వీడియోస్ తీసుకుంటున్నాను సెల్ఫ్ మోటివేషన్ కోసం. సో ఇలా పెడితే ఏంటంటే పొరపాటున ఎవరికైనా నా వీడియో చిక్కింది అంటే మీకు ఇలా ఉంటే కొంచెం బాగుంటది అని చెప్పి, సో ఈ క్లాస్ నోట్స్ కూడా నేను ఎందులో నుంచి చదివాను ఏంటని కూడా పెట్టి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. వచ్చేయండి. సో ఇక్కడ వచ్చేసి డెత్ సెంటెన్స్ అంటే జుడిషియల్ ఎగ్జిక్యూషన్ అనమాట. జుడిషియల్ అంటే న్యాయబద్ధంగా చేయడం అనమాట. సో హ్యాంగింగ్ అంటే ఏంటి? ఉరి శిక్ష. ఎప్పుడైతే మీకు లాస్ట్ వీడియోలో క్రిమినల్ కోర్ట్స్ లో ఎవరికి ఏ పవర్ ఉంటది అని మనం చెప్పుకున్నాం కదా. లీస్ట్ కోర్ట్ ఏంటి డెత్ సెంటెన్స్ ని ఇష్యూ చేయడానికి అనుకుంటే మనం ఇక్కడ చూసాం సెషన్స్ కోర్ట్ ఉంది. సెషన్స్ కోర్ట్ అన్నిటికన్నా లీస్ట్ ఉంది. సో ఎప్పుడైతే సెషన్స్ కోర్ట్ ఇష్యూ చేసిందో డెత్ సర్టిఫికెట్ ని, అది దానికి సారీ నేను ఇలా లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నానని మీరు ఏది తప్పుగా అనుకోకండి. జస్ట్ లెర్నింగ్ పర్పస్ కి అలా ఇలా అని మాట్లాడుకుంటాం అనమాట. సో సెషన్ కోర్ట్ ఎప్పుడైతే డెత్ సెంటెన్స్ ఇష్యూ చేసిందో అప్పుడు ఆ కేసెస్ అన్ని ఫస్ట్ హైకోర్టుకి, హెచ్సి అంటే హైకోర్టు అనమాట, హైకోర్టుకి ఫార్వర్డ్ చేసింది కన్ఫర్మ్ చేసుకోవడానికి. పలానా కేసుకి ఉరి శిక్ష వేయాలనుకుంటున్నాము అని చెప్పి పర్మిషన్ తీసుకోవడం కోసం పైకి హైకోర్టుకి వేస్తుంది. అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు, వేసేయండి శిక్షకి, ఉరి శిక్ష వేసేయండి అని కన్ఫర్మ్ చేస్తారు. లేదంటే కమ్యూట్ చేస్తారు. లేదు ఇద్దరు సైడ్ తప్పు ఉంది, డ్యూ టు సమ్ రీజన్, ఎనీ రీజన్ లేదు, దీనికి అంత అవసరం లేదు, ఉరి శిక్ష వేయాల్సిన అవసరం లేదు, వాడు చంపడానికి కారణం ఉంది, అలా ఏదైనా ఆలోచిస్తే కొంచెం రిడక్షన్ చేస్తాడు. డెత్ సర్టిఫికెట్ అదే డెత్ సెంటెన్స్ కాకుండా లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే జైలు శిక్ష, జీవితకాలం కారాగార శిక్ష అనమాట. లేదంటే అసలు క్యాన్సిలే చేయొచ్చు డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్. ఒకడు చంపాడు అంటే సినిమాల్లో చూస్తున్నాం కదా, ఒక్కొక్క కేసు ఇప్పుడు చంపితే ఒక మర్డర్ కేసు అంటేనే మనకి ఉరి శిక్ష పడేస్తుంది. కానీ ఒక అమ్మాయి ప్రొటెక్షన్ కోసం, అది చూసారు కదా పవన్ కళ్యాణ్ సినిమా, ప్రొటెక్షన్ కోసం చేసింది, అన్ఫార్చునేట్లీ చనిపోయింది. అలాంటి సందర్భాల్లో ఇలా కమ్యూట్ చేస్తారు. కమ్యూట్ ఈజ్ నథింగ్ బట్ రిడక్షన్ అనమాట. సో ఉరి శిక్షను కాస్త లైఫ్ ఇంప్రిజన్మెంట్ గా మార్చొచ్చు, లేదంటే అసలు క్యాన్సిలే చేయొచ్చు డిపెండింగ్ అపాన్ ద కేస్ సినారియో, సిచ్యువేషన్ అనమాట. సో హైకోర్టుకి వస్తుంది. సో హైకోర్టు ఇది చేస్తుంది, కన్ఫర్మ్ ఆర్ కమ్యూట్ ఆర్ క్యాన్సిల్. తర్వాత హైకోర్టుకు కూడా అర్హత ఉండదు. అసలు ఒక మనిషిని చంపడానికి రైట్ ఉండాలంటే దేవుడిచ్చిన జన్మ చంపాలి అంటే అంత ఈజీ కాదు. సో అన్ని సెషన్స్ ఆఫ్ అన్ని కోర్ట్స్ వాళ్ళు కూడా మాట్లాడుకొని ఫైనల్ గా డిసైడ్ చేయాలి. సో సెషన్స్ కోర్ట్ నుంచి మినిమం వాల్యూ ఎవరికి ఉంటుంది అంటే సెషన్స్ కోర్ట్ ఉంటుంది. సెషన్ కోర్ట్స్ వాళ్ళు హైకోర్టు వాళ్ళకి పంపిస్తారు, హైకోర్టు వాళ్ళు సుప్రీం కోర్టు వాళ్ళకి పంపిస్తారు. వాళ్ళు కూడా సేమ్ కన్ఫర్మ్ చేస్తారు, కమ్యూట్ చేస్తారు, లేదంటే కొంచెం తగ్గిస్తారు, లేదంటే క్యాన్సిల్ చేసేస్తారు. ఎప్పుడైతే సుప్రీం కోర్టు వాళ్ళు కూడా ఫైనలైజ్ చేశారో అప్పుడు వాడు ఇంకా ఏడ్చుకొని వాడు బతిలాడుకోవచ్చు. మెర్సీ ప్లీ అంటే రిక్వెస్ట్ చేయడం, ఆ కంట్రీ యొక్క ప్రెసిడెంట్ ని కానీ గవర్నర్ ని కానీ చేశాను, తప్పైపోయింది, ఇంకా చేయడానికి ఇలా కారణం ఉంది అని చెప్పి పిటిషన్ పెట్టాలన్నమాట. మెర్సీ ప్లీ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్ అంటే సుప్రీం కోర్టు ఇచ్చినా కూడా ఇతను అనేది రిక్వెస్ట్ చేసుకోవచ్చు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని స్టేట్ గవర్నర్ ని. అప్పుడు వాళ్ళు ఆర్టికల్ 72 ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ 161 ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం కమ్యూట్ చేయొచ్చు, పార్డన్ చేయొచ్చు. కమ్యూట్ అంటే శిక్షని తగ్గించవచ్చు, పార్డన్ లేదంటే అసలు ఆ శిక్షని క్షమించేయచ్చు కూడా, డిపెండ్స్ అపాన్ ద కేస్ అనమాట. సో ఫస్ట్ ఏంటంటే
అండ్ డెత్ సెంటెన్స్ అంటే ఉరి శిక్ష. అది ఎంత పెద్ద శిక్ష, పెద్ద శిక్ష అంటే అంటే తీవ్రమైన, ఇంకా దానికి మించిన తీవ్రత ఇంకొకటి లేదు, అంత సీరియస్ గా. లాస్ట్ ఏంటంటే హ్యాంగింగ్ ఉంది. సో అది అంత ఈజీగా కాదు, ఆచితూచి డిసిషన్ తీసుకుంటారు డిఫరెంట్ లెవెల్స్ దగ్గర. సో అక్కడ అయిపోయింది అంటే ఇప్పుడు ఉమెన్ ఏదైనా మర్డర్ చేసినా, ఉమెన్ కి ఏదైనా శిక్ష, ఉరి శిక్ష అలాంటిది వేస్తే, ఆమె ఒకవేళ ప్రెగ్నెంట్ అయితే ఆమెకి ఉరి శిక్ష వేయడము చట్టంలో లేదు, చట్ట విరుద్ధం, ఉరి శిక్ష వేయడానికి లేదు. ఎందుకంటే ఆమెను చంపేయడం అంటే ఆ బిడ్డని కూడా, లోపల ఉన్న బిడ్డని కూడా చంపేస్తున్నట్టు. ఆ బిడ్డని చంపే రైట్ మనకి లేదు. సో వాళ్ళకి ఏంటంటే జీవితాంతం కారాగార శిక్ష లాగే ఉంటది. అది అది హైకోర్టు తీర్పిచ్చింది అనమాట. హైకోర్టు లైఫ్ ఇంప్రిజన్మెంట్ కి మార్చింది 456 BNSS ప్రకారం. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మనకి స్టోరీస్ ఇవన్నీ తెలుస్తాయి, ఫస్ట్ అక్కడికి వెళ్తుంది, నెక్స్ట్ ఇక్కడికి వెళ్తుంది, ఇవన్నీ తెలుస్తాయి. కానీ ఈ నెంబర్స్, ఈ సెక్షన్స్ ఇవన్నీ మనం రిమెంబర్ చేయలేము. సో మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే 456 BNSS. ఇంకోటి ఏంటంటే ఆర్టికల్స్ 72 ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ 161 ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం మెర్సీ ప్లీ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, స్టేట్ గవర్నర్ కి పెడితే వాళ్ళు తగ్గించవచ్చు, లేదంటే ఫర్గివ్ చేయొచ్చు. సో దిస్ ఈస్ అబౌట్ ద డెత్ సెంటెన్స్. సో guys, this is about the death sentence. Please do like, share, comment.